ఇది ఎవరికి చెందని ఆస్తి అని వీళ్ళు ఎట్లా నిర్ధారణ చేస్తారంటే, ఒక వ్యక్తి యొక్క ఆస్తి అతను వారసులు లేకుండా ఎలాంటి వీలునామా లేకుండా చనిపోయినట్లయితే అటువంటి ఆస్తులను గుర్తించిన వెంటనే ఏ గ్రామానికి చెందుతుందో ఆ భూమి, ఆ గ్రామ ప్రజలందరినీ కూడా బహిరంగ దండోర వేయించి తర్వాత నోటీసులు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ఎవరికీ చెందని భూముల స్వాధీన చట్టం 1974 అంటే ఏమిటి? దాని గురించి కొంచెం వివరించండి. మీరు అడిగిన ప్రశ్నలోనే ఎవరికీ చెందనటువంటి భూములను ప్రభుత్వం చట్టం ద్వారా స్వాధీనం చేసుకుంటుంది. దీన్ని ఇంగ్లీష్లో కూడా ఏమంటారంటే ఆంధ్రప్రదేశ్ ఎస్చీట్స్ అండ్ బోనా వేకెంటియా చట్టం 1974 అని కూడా పిలుస్తారు. అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, వారసులు లేకుండా ఎవరూ లేనటువంటి ఆస్తులు ఉన్నట్లయితే ఈ చట్ట ప్రకారము స్వాధీనం చేసుకోవచ్చు. అంటే ఇందులో ఎస్చీట్స్ అండ్ బోనా వేకెంటియా అని అంటే, బోనా వేకెంటియా అంటే చట్టబద్ధమైనటువంటి యజమాని యొక్క ఆస్తిని బోనా వేకెంటియా అని అంటారు. దీన్ని ఏమంటారంటే లాటిన్ భాషలో అంటారు. ఎస్చీట్స్ అంటే ఆ ఆస్తులను స్వాధీనం చేసుకోవడాన్ని ఎస్చీట్స్ అని అంటారు అనమాట. అయితే ఈ స్వాధీనం చేసుకోవడానికి సరైనటువంటి వారసులు లేరని నిర్ధారణ చేసేది ఎవరంటే ప్రభుత్వం వారు ఏం చేస్తారు, ఒక ప్రాంతీయ అధికారులను నియమించడం జరుగుతుంది. ఉదాహరణగా ఎవరుంటారంటే జిల్లా కలెక్టరు జనరల్గా ఉంటాడు, తర్వాత కొన్ని ఏరియాల్లో ఆర్డీఓ గారు ఉంటారు, కొన్ని ఏరియాలో వచ్చేసి తహసీల్దార్ గారు ఉంటారు. ఇది ఎవరికి చెందని ఆస్తి అని వీళ్ళు ఎట్లా నిర్ధారణ చేస్తారంటే, ఒక వ్యక్తి యొక్క ఆస్తి అతను వారసులు లేకుండా ఎలాంటి వీలునామా లేకుండా చనిపోయినట్లయితే అటువంటి ఆస్తులను గుర్తించిన వెంటనే ఏ గ్రామానికి చెందుతుందో ఆ భూమి, ఆ గ్రామ ప్రజలందరినీ కూడా బహిరంగ దండోర వేయించి తర్వాత నోటీసులు ఇచ్చి ఒక లోకల్ న్యూస్ పేపర్లో ప్రచారం చేయించి దానికి 3 నెలల గడువు ఇస్తారు. ఎవరైనా వారసులు ఉన్నట్లయితే ఆ భూమిని 3 నెలల లోపల మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అనేటువంటి టైం ఇస్తారు. ఆ టైం లోపల ఎవరైనా వచ్చినట్లయితే, మేము వారసులు ఉన్నాము అని వచ్చినట్లయితే వాళ్ళు ఏం చేయాలా, కోర్టుకు సబ్మిట్ చేస్తారు. వీళ్ళు తయారు చేసినటువంటి పంచనామా రిపోర్ట్స్, తర్వాత డీటెయిల్డ్ ఎంక్వైరీ రిపోర్ట్స్ అంతా కూడా కోర్టుకు సబ్మిట్ చేసి ఈ వారసులను కోర్టుకు పొమ్మని చెప్తారు. ఈ కోర్టు ఏ విధంగా తెలుస్తుందో దాని ప్రకారము ఆ ప్రాంతీయ అధికారులు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఉదాహరణకి వారసులకే చెందుతుంది అనేటువంటి తీర్పు ఇస్తే ఆ భూమిని ఆ వారసులకు ఇచ్చేయచ్చు. లేదు, ఇది వారసులకు సంబంధం లేదు అనేటువంటి తీర్పు వచ్చినట్లయితే ఇది ప్రభుత్వ స్వాధీనం చేసుకొని ప్రభుత్వ స్వాధీనంలో ఉంటుంది. దాన్ని ఏం చేస్తారు, ఒక గజెట్లో పబ్లిష్ చేసి, రాజపత్రం అంటామండి, రాజపత్ర గజెట్లో పబ్లిష్ చేసిన తర్వాత 12 ఏళ్ల వరకు ఆ ఆస్తి పైన ఎలాంటి బదలాయింపులు చేయరాదు. అంటే అమ్మకాలు కానీ వేలం వేయడం కానీ ఇటువంటివన్నీ చేయరాదు. 12 ఏళ్ల తర్వాత ఈ ప్రాంతీయ అధికారులకు సర్వ హక్కులు వస్తాయి. వచ్చిన తర్వాత వాళ్ళు పబ్లిక్ యాక్షన్ వేసి దాన్ని గవర్నమెంట్కు అవసరమైతే గవర్నమెంట్ వాడుకోవచ్చు, లేదా ఏదైనా ప్రైవేట్ వ్యక్తులకు భూమి లేనటువంటి నిరుపేదలు ఉన్నట్లయితే వాళ్లకు పట్టాలు కూడా ఇవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో ఎవరికి చెందనటువంటి ఆస్తిని దౌర్జన్యంగా దున్నుకొని సాగు చేసేటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళకేం చేస్తారు, ఒక ఉత్తర్వు ఇస్తారు, నువ్వు ఈ భూమి నీకు సంబంధం లేదు, నువ్వు ఖాళీ చెయ్యి అనేటువంటి ఒక ఉత్తర్వు ఇస్తారు. ఆ ఉత్తర్వు ఇచ్చినప్పటికీ కూడా అతను ఖాళీ చేయలేదనుకుంటే దౌర్జన్యంగా బయటికి నెట్టివేయడం చేయరు. దాన్ని ఏం చేయాలి, మళ్ళీ ఈ ప్రాంతీయ అధికారులు ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకొని సివిల్ కోర్టులో దావా వేయడం జరుగుతుంది. సివిల్ కోర్టులో ఆ వ్యక్తికి అతనికి హక్కులు ఉంటే అతనికి ఇమ్మంటుంది, హక్కులు లేకపోతే మీరే స్వాధీనం చేసుకోండి అనేటువంటి ఉత్తర్వులు వెలువడతాయి. అటువంటి ఆస్తులను కూడా గజెట్ నోటిఫికేషన్ చేసి 12 ఏళ్ల తర్వాత అమ్మేటువంటి హక్కు ఆ ప్రభుత్వానికి కలుగుతుంది. ఇంకా చరాస్తులు కొన్ని ఉంటాయి. చరాస్తుల యొక్క అంటే ఫర్నిచర్ కానీ, బీరువాలు కానీ, ఇంట్లో ఉండేటువంటి సామాన్లు ఇవన్నీ దొరుకుతాయి కదా, ఎవరు వారసులు లేకపోతే అవన్నీ కూడా ఆ మెయింటెనెన్స్ చేసే ఖర్చు, వాటి ఖర్చు కంటే మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువగా ఉంది అని అనిపిస్తే వాళ్ళు పబ్లిక్ యాక్షన్ చేసి వాటిని అమ్మేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఈ చట్టంలో ఇంకొకటి కూడా, ఏదైనా చరాస్తి, ఉదాహరణకి గోల్డ్ కావచ్చు, లేదంటే 2 వీలర్ వెహికల్స్ కావచ్చు, లేక ఏదైనా దొరికితే ఆ దొరికిన వ్యక్తే యజమానిగా ట్రీట్ చేసుకోవచ్చు. ఇది నాదేను అని చెప్పి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు ఆ విధంగా క్లెయిమ్ చేసుకుని ఎడల
పోలీసులకు స్వాధీనం చేయొచ్చు. పోలీసులు ఏం చేస్తారు, దాన్ని సంబంధిత ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్కు ముందు హాజరుపరుస్తారు. ఇటువంటి ఆస్తి దొరికింది అని చెప్తే ఆ కోర్టు ఏమని తీర్పిస్తుందో దాన్ని అనుసరించి వీళ్ళు తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే వేలం వేయమంటే వేలం వేసేదో ఏదో ఎటువంటి ఆర్డర్ ఇస్తారో అట్లే నిల్వ పెట్టమని చెప్తారు. ఆ ఇచ్చేటువంటి ఆర్డర్ను బట్టి పోలీసులు ఆ విధంగా వ్యవహరించడం జరుగుతుంది. ఇది ఎవరికీ చెందినటువంటి ఆస్తుల స్వాధీన చట్టము 1974లో తేవడం జరిగింది. థ్యాంక్ యూ.